ఏప్రిల్ 14వ తేదీ బ్రహ్మముడి ఎపిసోడ్ 1006లో ఇంకా ఏం జరిగిందంటే, దుగ్గిరాల నిలయంలోకి అడుగుపెట్టిన నందు కిడ్నాప్ కేసును గా ఎంక్వైరీ చేసుకోవడానికి వచ్చానని అంటుంది. ఇంట్లోనే దొంగ దొరికాడా, కిడ్నాప్ చేసిందెవరో తెలిసిందా అంటుంది నందు. మీరందరూ కోఆపరేట్ చేస్తే ఇందుని పట్టేసుకుంటామని చెబుతుంది నందు. కిడ్నాప్ అయిన ఇందుకి మీరేమవుతారు అంటూ భ్రమరాంబపై సెటైర్లు వేస్తుంది నందు. ఏ సంబంధం లేకపోయినా నీకెందుకు, మాతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావని మండిపడుతుంది భ్రమరాంబ. ఇందు కిడ్నాప్ కు వారం ముందు వరకు ఎక్కడికి వెళ్ళింది, ఎవరిని కలిసింది, ఈ ఇంట్లో ఎవరెవరితో గొడవలు ఉన్నాయి అన్నీ తెలుసుకోవాలని చెబుతుంది. అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే జైలుకి తీసుకెళ్లి మాట్లాడతానని నందు వార్నింగ్ ఇస్తాడు. నాకు సిస్టమ్, పవర్, ఇంటర్నెట్ ఇవన్నీ కావాలి. కిడ్నాపర్ ఫోన్ చేస్తే ట్రేస్ చేయాలి కదా అని అంటుంది నందు. ఆ మాటలకు ఐశ్వర్య వణికిపోతుంది. ఇందు దొరికే వరకు నేను ఇక్కడే ఉంటానని చెబుతుంది. ఎవరు ఊరికే కిడ్నాప్ చేయరు, చేయించారు కాబట్టి వాళ్ళ డిమాండ్స్ కోసం తప్పకుండా కాల్ చేస్తారు. అప్పుడు ఆ కాల్ని ట్రేస్ చేసి పట్టుకోవాలని చెబుతుంది నందు. ఆమెకు కావలసిన పరికరాలు మొత్తం ఇంట్లో ఏర్పాటు చేస్తారు. నందు దెబ్బకి భ్రమరాంబకు మండిపోతుంది. ఇంతకీ నీ పేరేంటి అని అడగ్గా తన అసలు పేరు కాకుండా అప్పు అని నందు చెప్పడంతో సుభాష్ అపర్ణలు షాక్ అవుతారు. మీరు వేడిగా కాఫీ పెట్టుకుని రండి, నేను ఫ్రెష్ అయ్యి వస్తానని భ్రమరాంబకు చెబుతుంది నందు. నేను కాఫీ పెట్టి తీసుకురారా, అయితే నేను వెళ్ళిపోతానని నందు బెదిరించడంతో రేఖ సీరియస్ అవుతుంది. దాంతో భ్రమరాంబ కాఫీ తీసుకొస్తానని చెబుతుంది. నందు నేరుగా బెడ్రూమ్లోకి వెళ్ళబోతుండగా భ్రమరాంబ కోప్పడుతుంది. లక్కీ, స్వరాజ్లు భోజనం చేస్తుండగా ఇందు గురించి గుర్తొస్తుంది స్వరాజ్కి. దాంతో తనే భోజనం తీసుకుని వెళ్తాడు. రాజ్ని చూడగానే నిద్ర నటిస్తుంది ఇందు. అది గమనించి స్వరాజ్ క్లాస్ పీకుతాడు. ఇందుకి కట్లు విప్పి అన్నం తినమని చెబుతాడు కార్తీక్. ఆకలి మీద ఉండడంతో ఇందు భోజనం తినేస్తుంది. అసలు వీళ్ళెవరు, ఎలాగైనా తెలుసుకోవాలని అనుకుంటుంది ఇందు. ఇంతలో ఎక్కిళ్ళు వచ్చి మంచినీళ్లు అడుగుతుంది ఇందు. లక్కీ మంచినీళ్లు తాగిస్తుండగా అతని వేసుకున్న మాస్క్ ని లాగేస్తుంది. అతను లక్కీ అని తెలుసుకుని షాక్ అవుతుంది ఇందు. ఆ వెంటనే స్వరాజ్ మాస్క్ కూడా లాగేస్తాడు లక్కీ. చీటింగ్లు, స్కామ్లు, దొంగతనాలు, ఇప్పుడు కిడ్నాప్లు. నాకు ముందే తెలుసు మీరే నన్ను కిడ్నాప్ చేస్తారని అంటుంది ఇందు. డబ్బుల కోసం మీరు ఎంతకైనా దిగజారుతారని నాకు ముందే తెలుసని నానా మాటలు అంటుంది. డబ్బు కోసమే ఇదంతా చేశాం. మేం చేసే ప్రతి పని కిడ్నాప్ కోసమే చేస్తాం. ఇప్పుడు నిన్న కిడ్నాప్ చేసింది కూడా డబ్బు కోసమే. మీలాంటి వాళ్ళు బాగుపడరు, నాశనం అయిపోతారని అంటుంది ఇందు. ఓవర్ యాక్షన్ చేయకుండా మేము చెప్పినట్లు చేస్తే డబ్బులు తీసుకొని నిన్ను వదిలేస్తానని అంటాడు స్వరాజ్. నేను ఒకటి అనుకుంటే ఇక్కడ మరొకటి జరిగింది. ఒక రకంగా సంతకం పెట్టకుండా తప్పించుకోగలిగాను. ఆ రేఖ ఆంటీని ఎలా అడ్డుకోవాలో ఆలోచించాలని అనుకుంటుంది ఇందు. ఇంట్లోనే సెటప్ చేసి ఇందుని కిడ్నాప్ చేయడం గురించి ఎంక్వైరీ చేస్తుంది నందు. ఇంతలో భ్రమరాంబ కాఫీ పెట్టుకొచ్చి సీరియస్ గా చూస్తుంది. కిచెన్ ఎక్కడుందో తెలియని నువ్వు నా కోసం కాఫీ పెట్టుకొచ్చావా అని శేషం సంతోషిస్తాడు. నీ పుణ్యమా అని నీ వల్ల మా ఆవిడ కిచెన్లోకి వెళ్ళడం చూశానని అంటాడు శేషం. బ్రేక్ఫాస్ట్ లో బటర్ ఆఫ్ బాయిల్డ్ చేసి తీసుకురమ్మని చెబుతుంది నందు. ఆ మాటలతో షాక్ అవుతుంది భ్రమరాంబ. ఇంతలో స్వరాజ్ నుంచి ఫోన్ రావడంతో దానిని నందుకి చూపిస్తుంది రేఖ. ఎవరో కాల్ చేస్తుంటే రేఖ ఆంటీ టెన్షన్ పడుతోందని స్వాతి సంతోషిస్తుంది. అక్క తనని తాను కిడ్నాప్ చేసుకున్నప్పుడు వీళ్ళెందుకు కాల్ చేస్తుందని అనుకుంటుంది. తన ఫోన్ ట్రేస్ చేస్తున్న సంగతి తెలియని స్వరాజ్ రేఖతో మాట్లాడతాడు. మీ ఇంట్లో ఒక మనిషి కిడ్నాప్ అయినప్పుడు ఏం కావాలో తెలుసుకోవాలని చెబుతాడు. మీ అమ్మ ఇందు అంటే మీకు ప్రేమ ఉన్నట్లుగా కనిపించడం లేదు అంటాడు. కిడ్నాప్ ఎందుకు చేస్తారు, డబ్బుల కోసం చేస్తారని చెబుతాడు స్వరాజ్. ఆ మాటలకు రేఖ, ఐశ్వర్యలు షాక్ అవుతారు. ₹1,00,00,000 రెడీ చేసుకోమని స్వరాజ్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. అంత పెద్ద బంగ్లాలో ఉంటున్నారు, అంత గ్రాండ్ గా బర్త్డే పార్టీ చేశారు. ₹1,00,00,000 మీకు ఎక్కువ. ఈసారి కాల్ చేసినప్పుడు మళ్ళీ మీకు విసిగించారంటే మీ అమ్మాయి ప్రాణాలతో ఉంటుందని గ్యారంటీ ఇవ్వలేను అని చెబుతాడు స్వరాజ్. అయితే అనుకున్న టైం కన్నా ముందే రేఖ కాల్ అట్టవడంతో నందు మండిపడుతుంది. మినిమం 2-3 నిమిషాలు మాట్లాడాలి. ఈసారి కాల్ చేసినప్పుడు మాత్రం నేను సైగ చేసేంత వరకు వాడితో మాట్లాడుతూనే ఉండాలని అంటుంది నందు. దానికి రేఖ సరేనని చెబుతుంది. అక్క, తనకు తాను కిడ్నాప్ అయితే డబ్బుల కోసం కిడ్నాపర్లు కాల్ చేయడం ఏంటి అని స్వాతి టెన్షన్ పడుతుంది. పోలీసులు ట్రేస్ చేస్తున్నారని వెంటనే లక్కీకి చెప్పాలని అనుకుంటుంది ఐశ్వర్య. కానీ స్వరాజ్ మాత్రం కాల్ కట్ చేస్తాడు. కిడ్నాపర్లా అద్భుతంగా మాట్లాడావని స్వరాజ్ని మెచ్చుకుంటాడు లక్కీ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.